2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. 2026 ఈ ఇయర్ కి సంబంధించి మనం గనక జాబ్స్ పరంగా ఆలోచిస్తే రిక్రూటర్స్ ఏం ఎక్కువగా చూస్తున్నారు స్టూడెంట్స్ లో, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ స్కిల్స్ మ్యాండేటరీ అంటారు? 2026లో ఇప్పుడు ఒక మార్పు రాబోతుందండి. అదేం భయపడాల్సింది కాదు, అలాని నెగ్లెక్ట్ చేసేది కాదు. దాన్ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని చూడాల్సింది. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే స్టూడెంట్స్ మెయిన్ గా వాళ్ళు మార్క్స్, ఏ కాలేజ్ లో చదువుతున్నాము, వాళ్ళకి ఇంపార్టెన్స్ దానికి మాత్రమే ఇస్తున్నారు. మాకు హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిందా లేదా, మార్క్స్, పర్సంటేజ్, కాలేజ్, మెయిన్ గా ఇవి మాత్రమే చూసుకుంటున్నారు. మేము టాప్ కాలేజ్ లో చదివాం, మాకు ఇంత పర్సంటేజ్ ఉంది, అది చాలు అన్న పాయింట్ లో వెళ్ళిపోతున్నారు. కానీ మెయిన్ గా రిక్రూటర్స్ చూస్తుంది ఏంటి అంటే అక్కడ వాళ్ళకి స్కిల్ ఉందా లేదా, కంపెనీస్ కి కావాల్సిన స్కిల్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, దాంట్లో వాళ్ళు ఎంత వరకు స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నది చూస్తున్నారు. అంటే ఇప్పుడు పర్సంటేజ్ లో హైగా ఉంటాయండి, కానీ వాళ్ళకి స్కిల్ పరంగా చూస్తే నాలెడ్జ్ ఉండదు. బట్టి చదివేసి పర్సంటేజ్లు తెచ్చుకుంటారు, కానీ స్కిల్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని చూపించలేరు. అసలు కొంతమంది ఉంటారు అసలు పర్సంటేజ్ ఉండవు వాళ్ళకి, బట్ వాళ్ళ నాలెడ్జ్ వైజ్ చాలా హైగా ఉంటారు, ప్రాక్టికాలిటీ చాలా ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ అలాంటి వాళ్ళని వెతుకుతున్నాయి. అలా అని వాళ్ళకి పర్సంటేజ్ లేకుండా వస్తే అక్కడ కూడా రిజెక్ట్ అవుతారు. దాంతో పాటు ఇది కూడా మెయింటైన్ చేసుకోవాలి. మినిమం పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు ఈ పాయింట్ లో స్కిల్ అన్నది స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ అన్నది చాలా పర్టికులర్ గా ఉండాలి. ఇట్లా అడిగితే ఇట్లా టక్ అంటూ ఆన్సర్ ఇవ్వగలిగే అంత స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ళు నేర్చుకున్నది ఏదైనా సరే. ఆ స్కిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే కంపెనీస్ పర్టికులర్ స్కిల్స్ కోసం వెతుకుతాయి. వీళ్ళు అప్లై చేసేటప్పుడు కూడా ఈ స్కిల్ కోసం చూస్తుంది సో కంపెనీ అని క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇస్తారు వాళ్ళు. ఆ స్కిల్ మెన్షన్ చేసినప్పుడు మన దగ్గర ఆ స్కిల్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చూసుకుని అప్లై చేసుకుంటే అది మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనం ఫేస్ చేసే ఇంటర్వ్యూ కూడా చాలా స్ట్రాంగ్ గా చేయగలం. అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో స్కిల్స్ పరంగా కనుక మనం చెక్ చేస్తే ఏ స్కిల్స్ మ్యాండేటరీ అంటారు ఇప్పుడు బూమింగ్ లో ఉన్నవి ఏంటి? ఇప్పుడు 2026 లో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పైథాన్, జావా, C++, ఇలాంటి వాటిని కాన్సన్ట్రేట్ చేసి మన బేస్మెంట్ అన్నది స్ట్రాంగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఏది చెయ్యాలన్నా ఫస్ట్ సొల్యూషన్ కన్నా ముందు మన కోడింగ్ రాయడం కావాలి. అవి చెయ్యాలి అంటే ముందు మనకి బేసిక్ స్ట్రాంగ్ గా ఉండాలి. డైరెక్ట్ గా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అని చెప్పి పరిగెడుతున్నారు ఇప్పుడు జనం, బూమింగ్ ఉంది అని చెప్పి. కానీ అది ఫ్రెషర్స్ కి కాదండి, అది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు ఉంది. ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా హై ఎండ్ దానికి పరిగెడితే వాళ్ళు బేస్మెంట్ నేర్చుకోలేరు. మనకు కావాల్సిన బేస్ స్ట్రాంగ్ చేసుకుంటే తర్వాత అది భూమికి వచ్చేసరికి మనం అటు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని నేను చెప్తాను. ముందు బేస్మెంట్ అన్నది స్ట్రాంగ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఎటు కావాలంటే అటు మౌల్డ్ చేసుకోగలరు వాళ్ళ కెరియర్ ని. ఆ మౌల్డింగ్ అన్నది రావాలి అంటే ముందు వీళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాలంటే జావా, పైథాన్, C++ అన్నవి మంచి స్ట్రాంగ్ అవ్వాలి. కాలేజ్ లో చెప్పింది సరిపోదు, అది ఒక లెవెల్ వరకే ఉంటుంది. మనం బయట ఎక్కడ నేర్చుకున్నా వీటిల్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అవి స్ట్రాంగ్ అయితే 100% వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు. పాయింట్ నెంబర్ 2, ప్రాబ్లమ్ సాల్వింగ్. 2026 లో రిక్రూటర్స్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయగలరా, బగ్స్ ని ఫైండ్ అవుట్ చేయగలరా, ఎర్రర్స్ ని సాల్వ్ చేయగలరా అన్నది చూస్తున్నారు. ఇక్కడ డేటా సైన్స్, AI అన్నది టూల్స్ మాత్రమే, బట్ బగ్స్ ని ఫిక్స్ చేసే బేస్మెంట్ అన్నది కావాలి ఇక్కడ. థర్డ్ పాయింట్, జాబ్ మార్కెట్. 2026 రిపోర్ట్ ప్రకారం మనకి ఇక్కడ 60% పైథాన్, జావా మీద నడుస్తుందండి. 60% ఆఫ్ జాబ్స్ పైథాన్, జావా మీద ఉన్నాయి. 25% వచ్చి ఫుల్ స్టాక్స్ వాటికి ఉన్నాయి. 15% మాత్రమే డేటా సైన్స్, ఏఐకి ఉన్నాయండి. అది తెలియక జనాలందరూ డేటా సైన్స్, ఏఐ అని పరిగెడుతున్నారు ఈ రోజు. మా దగ్గర కూడా ఎక్కువ డేటా సైన్స్ కావాలి, ఏఐ కావాలి, ఓన్లీ ఇవే కావాలి, మీరు ఇవి నేర్పిస్తారా అని చెప్పి వస్తున్నారు. దానికన్నా ముందు ఈ బేస్ అన్నది చాలా మనకి ఎప్పుడు స్కోప్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం ట్రై చేస్తే మనం ఈజీగా జాబ్ అన్నది క్రాక్ చేసుకోగలమని నేను చెప్తాను. ఎస్పెషల్లీ 2026 లో అయితే 2026 వాళ్ళకి మార్కెట్ పైథాన్, జావా వాళ్ళకి బాగా ఉందండి. దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ బేస్మెంట్ స్ట్రాంగ్ చేసుకుంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఈజీగా క్రాక్ చేసుకోగలరు. సో కోడ్ జ్ఞాన్ లో ఏ విధంగా స్కిల్ 90 days ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇక్కడ స్కిల్స్ అన్నది ఓన్లీ
సబ్జెక్ట్ మాత్రమే కాదండి, Mm. సబ్జెక్ట్ తో పాటు వీళ్ళకి కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇది రిక్రూట్మెంట్ టీం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మాకు. ఓకే. ఈ పాయింట్ లో లాగ్ అవుతున్నారు, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది బట్ ఇది కూడా కావాలి దాంతో పాటు అని అడుగుతున్నారు. సో ఈ పాయింట్ లో కూడా కోడ్ 9 ఒక స్టెప్ ముందు ఉండాలి అన్న ఆలోచనతో మేము ఇవి కూడా స్టార్ట్ చేసాం. ఇవి వాళ్ళు పే చేసుకునే ఫీజు కి సంబంధం లేకుండా ఇవి నేర్పిస్తున్నాం. కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నది మనం మాట్లాడుతున్నాం. ఇవి కూడా వాళ్ళు యాడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవాలి. చాలా మంది ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్, మాకు అవి వచ్చినాయే కదా, ఇక్కడ క్లాస్ కి అటెండ్ అయ్యి మేము నేర్చుకోవాలా, ఇజ్ ఇట్ నెసెసరీ, మాకు అవసరం లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అది కనుక మనం తీసేసి ఉన్న ప్రతి దాన్ని యూజ్ చేసుకుంటే కోడ్ 9 లో ఆ స్కిల్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ అది పెంచుకుంటే వాళ్ళు ఈజీగా క్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఓకే. ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని చోట్ల ఈ స్కిల్స్ దొరకవండి, కోడ్ 9 లో మాత్రమే దొరుకుతాయి. ఓకే. ఆ దొరికిన దాన్ని యూజ్ చేసుకోగలగాలి మనం. ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉంది, ఎలా అప్రోచ్ అవ్వచ్చు? మన బ్రాంచెస్ వచ్చి మెయిన్ బ్రాంచ్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయండి. అండ్ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ మీ అన్ని విధాలుగా గైడ్ చేస్తారు. డెఫినెట్ గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షగర్.